ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభువా, నమ్మదగిన వాడవు, నమ్మకమైన వాడవు, గొప్ప దేవుడవు, మాట్లాడే దేవుడవు, జీవము కలిగిన దేవుడవు, మాతో మీరు మాట్లాడి మహిమ మీరు పొందుకొనమని, ఇక్కడ ఉన్న మా అందరినీ సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని, పనిచేస్తున్న ప్రతి అంధకార క్రియలు వేసినామలో కొట్టివేస్తూ మీ యొక్క అమూల్యమైన రక్తంతో ఇక్కడ ఉన్న మా అందరినీ కడిగి శుద్ధీకరించమని, మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని పొంది నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చదవబడిన లేఖన భాగం మనం గమనించినట్లయితే ఇక్కడ లూకా సువార్త 18వ అధ్యాయములో 27వ వచనములో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక మాట మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, ఆయన మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. అందరూ నాతో కలిసి చెప్పండి. ఆయన మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. అయితే ఈ మాట ఎందుకు అన్నాడు అనేది బ్యాక్గ్రౌండ్ కొన్ని విషయాలు చెప్పేసి నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను. మనకున్న సమయం చాలా తక్కువ గనక మనం సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు భూమి మీద జీవిస్తూ ఉన్న దినములలో ఆయన ఎన్నో బోధలు చేశారు, ఎన్నో వాక్యాలు బోధించారు, దేవుని రాజ్యముల గురించి చెప్పారు, దేవుణ్ణి పరిచయం చేశారు, ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, ఎన్నో స్వస్థత కార్యాలు చేశారు, ఇంకా ఎన్నో అద్భుతమైన విషయములు యేసుక్రీస్తు ప్రభువుల వారు భూమి మీద జరిగించి ఉన్నారు. అయితే ఆయన భూమి మీద ఉన్న దినములలో ఇంకా కొన్ని దినముల తర్వాత ఆయన సిలువకు అప్పగింపబడక ముందు ఆయన బోధ చేస్తూ ఉన్నారు. ఆయన బోధ చేస్తూ ఉన్న ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చాడు. ఆల్రెడీ ఈ వాక్యం మీకు ఆల్రెడీ చెప్పేశాను. జస్ట్ కొద్ది విషయాలు మీకు అక్కడ చెప్పి నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను, అంటే మన అంశంలోకి ఈరోజు. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడినకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుని అవ్వాలి, నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలి. ఏంటంట? నిత్య జీవానికి వారసుని అవ్వాలి. అయితే నేనేం చేయాలి అని చెప్తే యేసుక్రీస్తు ప్రభువుల వారు కొన్ని విషయాలు మాట్లాడారు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము, ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అంటే ఈ ఆజ్ఞలన్నీ ధర్మశాస్త్రంలో ఉంటాయి. దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చాడు ఇజ్రాయేల్ ప్రజలకి. అంటే ఆ వచ్చిన వ్యక్తి ఒక అధికారి అని రాసుంది, అతడు యూదుడు అయ్యుండొచ్చు. అంటే యూదుడు అంటే ఇజ్రాయేలీడే, మీకు అర్థం కావటం కోసం. ఇజ్రాయేలులో 12 గోత్రాలు ఉంటే అందులో ఒక గోత్రం ఏంటంటే యోధా గోత్రం. ఆ యోధా గోత్రంలో ఉన్న వారిని యూదులు అంటారు. మామూలుగా మాట్లాడినప్పుడు వారిని యూదులు అని పిలుస్తారు ఇజ్రాయేల్ ప్రజల్ని, యోధా జనాంగం. అంటే ఇజ్రాయిల్ మళ్ళీ 2 రాజ్యాలు అయింది, మళ్ళీ అదొక వేరొక అంశం. కానీ మీకు అర్థం కావటం కోసం అతను ఒక ఇజ్రాయిలీడు, ఒక యూదుడు. ఎవరతను? యూదుడు. యూదుడు అంటే ఇంగ్లీష్లో జ్యూ అంటారు, JEW. అయితే ఆ యొక్క యూదుడు అయ్యుండొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు అంటున్నారు, నీకు తెలుసు కదా అని చెప్పి యేసు ప్రభు మాట్లాడితే అందుకు అతను అంటున్నాడు, బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుచూనే ఉన్నాను. అంటే నువ్వు వ్యభిచారం చేయొద్దు, నువ్వు దొంగతనం చెయ్యొద్దు, నువ్వు నరహత్య చెయ్యొద్దు, నువ్వు అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, నువ్వు తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి, ప్రేమించాలి, వారు చూసుకోవాలి. అవన్నీ చెప్పినప్పుడు ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నానని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? చిన్నప్పటి నుంచి చేస్తున్నానని చెప్పాడు. ఆ చిన్నప్పటి నుంచి చేస్తున్నానని చెబితే అప్పుడు యేసుప్రభు అన్నారు, నీకు ఒకటి కొదువుగానున్నది. నువ్వు చిన్నప్పటి నుంచి చేస్తున్నానని చెప్పావు, బాగానే చెప్పావు బాబు. అయితే ఒకటి కొదువుగా ఉన్నది ఏంటంటే, నీకు ఆస్తి ఉన్నది కదా, ఆ ఆస్తిని అమ్మేసి పేదలకు పంచేసి నన్ను వెంబడించు అన్నాడు యేసుప్రభు. ఆస్తిని అమ్మేసి పేదలకు పంచేసి నన్ను వెంబడించు. ఎందుకంటే ఆ వచ్చిన వ్యక్తి తృష్ణ కలిగిన వ్యక్తిగా వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. నిత్య జీవము పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తిగా వచ్చాడు యేసుప్రభు దగ్గరికి.
అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఒక అద్భుతమైన మాట అడిగాడు. నాకు అది జరిగింది, నాకు ఇది జరిగింది, నాకు వచ్చి సహాయం చేయి, నాకు వచ్చి అది చేయి, నాకు వచ్చి ఇది చేయి, అలాంటి కోరికలు అడగలేదు. కానీ అతను ఒక అద్భుతమైన కోరిక అడిగాడు. ప్రతి మనిషికి ఉండాల్సిన కోరిక అది. ఏంటి? నాకు ఇల్లు ఇవ్వు ప్రభువా, నాకు మంచి భార్యనివ్వు ప్రభువా, మంచి భర్తనివ్వు ప్రభువా, నాకు ధనము కావాలయ్యా, నాకు డబ్బు కావాలయ్యా, నాకు అది కావాలయ్యా, నాకు ఇది కావాలయ్యా, మేడలు మిద్దెలు అవి ఇవి నగలు ఇంకా ఉన్నాయి కదా, ఇవన్నీ కావాలయ్యా అని మనుషులముగా మనము లేదా చాలా మంది అడుగుతూ ఉన్నారేమో. సరే, వాటికన్నా గొప్పది మనం దేవుణ్ణి అడగాల్సింది ఏంటో తెలుసా? నిత్య జీవము కావాలి అని అడగాలి. నిత్య జీవం అంటే ఏమిటి? నిత్యము జీవించటం. నిత్య జీవం అంటే ఏంటి? నిత్యము జీవించటం. నిత్యము జీవించటం అంటే ఎల్లప్పుడూ జీవించటం. ఈ భూమి మీద పుట్టిన మనము ఒక కాలం అయిపోయిన తర్వాత చనిపోతాం. ఆడెంత డబ్బున్నోడైనా, ఎంత పేరు ప్రతిష్టలు కలిగిన వాడైనా సరే ఒక టైం ఉంటుంది. బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ ఏం చెప్పిందయ్యా అంటే మనిషికి ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అని బైబిల్ చెప్పింది. బైబిల్లో రాసి ఉంటుంది, కీర్తనలో మోషే రాసిన కీర్తన ఉంటుంది. అయితే మామూలుగా మనకు తెలిసిన విషయం ఏంటంటే మినిమం ఒక 60 సంవత్సరాలైనా మనిషి బతుకుతాడు. ఏంటి? ఎటువంటి రోగం రాకుండా, ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటే మ్యాక్సిమం ఒక 60 సంవత్సరాలు. కొంతమంది పరిస్థితులను బట్టి, ప్రమాదాలను బట్టి, రోగములను బట్టి, ఇంట్లో గొడవలను బట్టి, లేకపోతే కొంతమంది సూసైడ్లు చేసేసుకుని, కొంతమంది ముందే చనిపోయి, కొంతమంది రోగం వచ్చి చనిపోయి, అలా రకరకాలుగా చాలామంది తమ తమ సమయములలో చనిపోతూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఈ భూమి మీద మనం కొంతకాలం అయితే జీవిస్తాము, ఆ తర్వాత చనిపోతాము. కానీ నిత్య జీవము దేవుణ్ణి అడగాలి. నిత్య జీవం ఎందుకు దేవుణ్ణి అడగాలి అంటే నిత్య జీవం ఇవ్వగలిగిన వాడు దేవుడు ఒక్కడు మాత్రమే. ఈ భూమి మీద మనం చనిపోతాం, కానీ ఈ భూమి మీద చనిపోవటం అనేది ఫైనల్ కాదు. ఫైనల్ కాదు, చివరి కాదు. అర్థమైందా మీకు? చివర కాదు. దీని తర్వాత ఇంకొక జీవితం ఉన్నది. అది అసలైన జీవితం, అది నిత్య జీవితం, అది నిత్య జీవం. అది దేవుని దగ్గర నుంచి మనకి దొరికేది, దేవుడు మాత్రమే ఇవ్వగలిగేది. అక్కడికి మనము వెళ్ళాలి అంటే దానికి దేవుడే మనకి సహాయం చెయ్యాలి, మనకు మనంగా ఏమీ చెయ్యలేం. మీకు అర్థమైందా? అయితే ఆ నిత్య జీవం కోసం ప్రతి మనిషి అడగాలి. మీకు అర్థమవుతుందా? ప్రతి మనిషి అడగాలి దేవుణ్ణి. అసలు యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి వచ్చినది ఎందుకంటే నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాడు. యోహాను సువార్త 3:16 మనకు బాగా సుపరిచితమైన వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుకుంటాడు, నశించకుండా అని దేవుడు యోహాను భక్తుని ద్వారా యోహాను సువార్తలో వ్రాయించాడు. మీకు అర్థమవుతుందా? అసలు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. అర్థమవుతుందా మీకు? అంటే ఈ భూమి మీద మానవులమైన మనము ఒక టైం వస్తుంది, ఆ టైంలో మనం మరణిస్తాం. ఎవరైనా, నువ్వైనా, నేనైనా, ఎవరైనా కానీ క్యాజువల్గా జరిగేది అదే కదా. పుట్టినవాడు గిట్టక తప్పదు, మనకు తెలుసు కదా. మీరైనా, నేనైనా, ఎవరైనా కానీ. అయితే ఈ చనిపోయిన తర్వాత దేవుడు మనకి ఒకవేళ నిత్య జీవం ఇచ్చినట్లయితే, మనం నిత్య జీవాన్ని దేవుని యొద్ద నుంచి పొందుకున్నట్లయితే మనం ఎక్కడికి వెళ్తామంటే పరలోక రాజ్యానికి వెళతాము, దేవుడు నివసించే స్థలానికి వెళతాము. అక్కడ ఏముంటది అంటే నిత్య జీవం, అంటే ఎల్లప్పుడూ జీవిస్తాము. అక్కడ మరణం ఉండదు, అక్కడ చావు ఉండదు. భూమి మీదే చావు, భూమి మీదే మరణం. ఆ చావైన లేదా మరణమైన ఎందుకు వచ్చింది అంటే మన లోపల ఉన్న పాపాన్ని బట్టి వచ్చింది. నా మాట అర్థమైందా? నేను అంశంలోకి వెళ్ళాలా, మీకు జస్ట్ కొన్ని విషయాలు చెప్తున్నాను. నిత్య జీవం అనేది యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. గుర్తుపెట్టుకోండి, చెప్పండి నాతో కలిసి. నిత్య జీవము యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలడు, ఇంకెవ్వరూ ఇవ్వలేరు. అర్థమవుతుందా? మనం ఇంకెక్కడికి వెళ్ళినా అది దొరకదు, సంపాదించలేం. ఇప్పుడు మనం ఇల్లు కావాలని ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, ఉదాహరణకి ఇల్లు దేవుడు ఇస్తాడు. ఇల్లు దేవుడు ఇవ్వకపోయినా ఉదాహరణకి మనం ఏ కూలో నాలో చేసుకుని, ఏ లోన్ కట్టుకుని, హోమ్ లోన్ తీసుకుని
హోమ్ లోన్ తీసుకుని లోన్ కట్టుకుంటూ ఏదో చిన్న పను పెద్ద పను చేసుకుంటూ ఉంటే ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ఆ లోన్ తీరిపోతుంది. ఈ లోపు లోన్ తీసుకున్న డబ్బులతో మనం చిన్న చిన్న ఇల్లు అయినా, కొద్దిగా వీలైతే పెద్ద ఇల్లు అయినా కట్టుకుని జాగ్రత్తగా ఒక 10 సంవత్సరాల కల్లా ఆ లోను తీరిపోవటమే కాకుండా అది మన సొంత ఇల్లుగా అయిపోవడం జరుగుతుంది. నా మాట అర్థమైందా? మనం కింద మీద పడితే ఇల్లు కట్టేసుకోవచ్చు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, ప్రభువా నాకు పెళ్లి చేయ ప్రభువా, నాకు పెళ్లి చేయ ప్రభువా, నాకు ఒక మంచి భార్య కావాలయ్యా, అందమైన భార్య కావాలయ్యా, చదువుకున్న భార్య కావాలయ్యా. ఓకే, ప్రార్థన చేసి మంచిది, సంతోషం, చేయొచ్చు, తప్పులేదు. అయితే ఒకవేళ దేవుడు ఇవ్వలేదు అనుకుంటా, ఉదాహరణకి మనమే ఎత్తుక్కుని జాగ్రత్తగా ఆ పెళ్ళిలో పేరయ్యనో లేకపోతే ఏదో పేరయ్యను పట్టుకుని మధ్యలో మీడియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఏమైనా లైన్ చేసుకుంటే ఈ మధ్య అవే ఒక వృత్తిగా ఒక ఉద్యోగంగా చాలామంది చేస్తున్నారు. అలా మొత్తం మీద వెళ్ళి లైన్ చేసుకుంటే ఒక మంచి అందమైన అమ్మాయి దొరికేస్తుంది, పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవచ్చు. దానికి డోకాలేదు నిజం మాట్లాడుకుంటే, అర్థమైందా? అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఇవన్నీ దేవుడు ఇస్తాడు, ఇవ్వడానికి కాదు. అయితే ఇవన్నీ దేవుడు ఇవ్వకపోయినా మనం ఆల్మోస్ట్ చేసేసుకోవచ్చు. ఇదేంటి పాస్టర్ గారు ఎలా చెప్తున్నారు? ఎలాగ చెప్తాను నేను, ఎందుకంటే నిజం కాబట్టి అది. ఎందుకంటే ఇప్పుడు మనకి దేవుడు ఇస్తున్నాడని మనం చెప్తున్నాం క్రైస్తవులము. మరి క్రైస్తవులు కానివారు ఇల్లులు కట్టుకోవట్లేదా? క్రైస్తవులు కానివారు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదా? క్రైస్తవులు కానివారు సంతోషంగా సుఖంగా ఎంజాయ్గా చేస్తున్నట్లుగా మన కళ్ళకి కనబడట్లేదా? అఫ్ కోర్స్ వాళ్ళు రక్షణ పొందకపోతే నరకానికి వెళ్ళిపోతారు, అది వేరే విషయం, అది సెకండరీ. దాని గురించి పక్కన పెడదాం. వాళ్ళు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, గొప్ప గొప్ప మేధావులుగా, తెలివైన వారుగా, ఇంకా చెప్పాలంటే మోసాలు చేసేవారుగా, రకరకాల ప్రజలుగా ఉన్నారు. వాళ్ళ జీవితాన్ని వాడు చేసుకున్నా లేకపోతే మేలు చేసుకున్నా వాళ్ళ ఇష్టం చొప్పున జీవిస్తూ ముందుకు వెళ్ళిపోతున్న వారుగా బయట ప్రజలు ఉన్నారు, లేకపోలేదు. అయితే ఇక్కడ నిత్య జీవము అనేది ఎవరికైనా సరే ఈ భూమి మీద ఉన్న ఏ మనిషికైనా నిత్య జీవం ఇవ్వగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం కలిగిన గారు. ఆయన యొద్ద దొరుకుతుంది. ఈ భూమి మీద మనుషులముగా మనం సంపాదించుకునేవి కొన్ని ఉన్నాయి, అన్నీ మనం సంపాదించుకోలేం. ఇప్పుడు కరోనా వచ్చిందండి, కరోనా టైంలో చాలామంది చనిపోయారు, బాగా ధనవంతులే చనిపోయారు. వాళ్ళు బ్రతకగలిగారా? లేదు, చనిపోయారు. ఒక ఆవిడ ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉండేదంట, కానీ చచ్చిపోయింది. బాగా డబ్బు. ఎందుకు చచ్చిపోయిందిరా బాబా అంటే ఆవిడంట మరి ధనం ఎక్కువ కదా, వాళ్ళకి వ్యాపారాలు ఉండే కదా, వాళ్ళ దగ్గరికి డబ్బులు కట్టలు వస్తాయి కదా, డబ్బులు కట్టలు లెక్క పెడుతున్నప్పుడు మిషన్లో లెక్క పెడితే సరిపోయేదేమో, మన వాళ్ళకి వాడికి కదా ఏళ్ళు నోట్లో పెట్టుకుని నాలుగు మీద ఉమ్ము తీసుకుని ఒక్కొక్క పేపర్ లెక్కెడతారు కదా, అలా లెక్కెడుతుంది. ఈలోపు కరోనా ఆమెను లెక్కెట్టింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలా మొత్తం మీద కరోనాకి ఆమెకి ఎంటర్ అయిపోయింది, ఆమె చనిపోయింది. ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లో ఉన్న స్త్రీయే. కానీ ఎలా వచ్చింది? ఒక రూపంలో వచ్చింది, ధనం రూపంలో వచ్చింది. అర్థమైందా మీకు? ఇక్కడ విషయం ఏమిటంటే ఆ టైంలో బ్రతకాలని ఆశ ఉన్నా కానీ బ్రతకలేని పరిస్థితిలో చాలామంది చచ్చిపోయారు. కానీ కొంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు, కరోనా వచ్చిందండి, హాస్పిటల్కి వెళ్ళిపోయాము. ఒక పాస్టర్ చెప్పాడు సాక్ష్యము, ఆ పాస్టర్ హాస్పిటల్లోనే ఉన్నాడు. కొద్దిగా టెన్షన్ ఉంటుంది నిజం మాట్లాడుకుంటే, ఎంతైనా మనుషులమే కదా మనం, ఎంత పాస్టర్ అయినా మనిషే కదా. ఆ పక్కన ఈ పక్కన ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు హాస్పిటల్లోని. ఆ పక్క బెడ్డోడు చచ్చిపోయాడు, ఈ పక్క బెడ్డోడు చచ్చిపోయాడు. ఈయనకేమో కరోనా ఎక్కువ ఉంది, టెంపరేచర్ ఏమో బాగా మరి ఎక్కువ ఉందో మరి ఆ కరోనా పరిస్థితిని బట్టి. అయితే అది కంట్రోల్లో ఉండాలి, 92.93 ఎంతో ఉండాలి కంట్రోల్లో. అది కంట్రోల్కి మించితే చనిపోతాడు ఆ వ్యక్తి. అయితే ఆ ప్రభావము అతను లోపల ఉంది, కానీ అతడు దేవుని యందు విశ్వసించాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు, అతడు బ్రతికి బట్టగట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. అంటే ఈ భూమి మీద మనుషులు బ్రతకాలంటే ఎలా మన డబ్బు మనల్ని బ్రతికించేస్తుందా? మన చదువు మనల్ని బ్రతికించేస్తుందా? లేదు, దేవుడే మనల్ని బ్రతికించాలి, దేవుడే మనకి సహాయం చేయాలి. అందుకే కదా భక్తుడు అంటాడు కదా, మరణ పాశములు నన్ను చుట్టుకుని ఉన్నాయి, మరణ పాశములు, నేను చచ్చిపోతానేమో అన్న పరిస్థితులు, కానీ నీవు నన్ను కాపాడి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీకు అర్థమవుతుందా? అంటే ఈ భూమి మీద మనం బ్రతుకుండాలంటే ఎవరు కాపాడాలి మనల్ని? దేవుడే కాపాడాలి. ఈ భూమి మీద ఇంకా చాలా ఉన్నాయి దేవుడు ఇచ్చేది, అవి మన టాపిక్ అది కాదు, ఇక్కడ సబ్జెక్ట్లోకి నేను ఇంకా వెళ్ళదు, ఒక మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. అయితే నిత్య జీవం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము ప్రతి మానవునికి.
ప్రతి మనిషికి నిత్య జీవం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశము. ప్రతి మనిషి పొందుకోవాలని, ప్రతి మనిషి పొందుకోవాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు నరావతారిగా భూమి మీదకి వచ్చి సిలువ మీద చనిపోయాడు. యేసుక్రీస్తు చేతకాని వాడు కాదు, ఆయన సర్వశక్తి సంపన్నుడు, ఆయన మాత్రమే దేవుడు. అయితే ఆ దేవుడు మనలందరినీ ప్రేమించి మనకి నిత్య జీవం ఇవ్వాలని, ఆయనతో పాటు యుగయుగాలు ఆ యొక్క పరలోక రాజ్యంలో మనల్ని నివసింప చేయాలని, ఆనంద సంతోషము కలిగిన ఆ స్థలములలో ఉల్లాసము మనోహరమైన స్థలములో మనకి పాలు ప్రాప్తించాలని చెప్పి ఏం చేశాడయ్యా అంటే, ఆయన వచ్చి మన కొరకు దెబ్బలు తిన్నాడు, ఆయన వచ్చి మన కొరకు ముఖాన్ని ఉమ్మించుకున్నాడు, ఆయన వచ్చి మన కొరకు తన పరిశుద్ధమైన అమూల్యమైన విలువైన అద్భుతమైన అనంత రక్తాన్ని చిందించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు గొప్ప దేవుడు, యేసుక్రీస్తు మాత్రమే దేవుడు, యేసుక్రీస్తు ప్రేమ చూపించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ ప్రేమను ఎలా చూపించాడు? మాటలతో మాత్రమే కాదు, ఆయన సిలువ మీద చనిపోతూ చూపించాడు. ఆయన సిలువ మీద చనిపోతూ చూపించాడు. మానవ జాతిని పిలుస్తున్నాడు చేతులు చాపి, ఓ ప్రజలారా, లోబడనొల్లని ప్రజలారా, దినమెల్లా మీ వైపు చేతులు చాపి నేను పిలుచుచున్నాను, రండర్రా అని ప్రేమగా పిలుస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయితే అలా సిలువ మీద ఆయన ఉండిపోలేదు, కానీ సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన సజీవుడు, ఆయన జీవాధిపతి, ఆయనే జీవము. అందుకే ఆయన మనకి ఏమిస్తాడంటే నిత్య జీవాన్ని ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గమనించండి, నిత్య జీవం ఎవరు ఇవ్వగలరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదు అది. నువ్వు ఎంత డబ్బులు పెట్టినా దొరకదు నీకు అది. నిత్య జీవం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. నిత్య జీవం అంటే నిత్యము జీవించటము, ఎల్లప్పుడూ జీవించటము. అది ఎవరు అడగాలంటే ప్రతి మనిషి అడగాలి. అది ఎక్కడ దొరుకుతుంది అంటే యేసు ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు, ఇంకెక్కడ దొరకదు. నువ్వు ఏ దేవాలయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కాదు, కానీ నీ హృదయంలో యేసుక్రీస్తుకి స్థానం ఇచ్చి, నీ బ్రతుకులో యేసుక్రీస్తుని రాజుగా ప్రతిష్ఠించుకుని, నీకు యేసుక్రీస్తు రక్షకుడు అని నీవుగా ఆయనను అంగీకరించి, నీ పాప క్షమాపణ ఆయన యొద్ద నుంచి నీవు పొందుకుని, నిత్య జీవము నాకు ఇవ్వేసయా, నన్ను రక్షించేసయా అని నీవు అడిగితే ఆయన నీకు నిత్య జీవం ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తా. అర్థమవుతుందా? నిన్న దినాన యోహాను సువార్తలో చదివితే ఆయన ఆ మాట చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు. అర్థమైందా? యేసు మాట్లాడుతున్నాడు. నా గొర్రెలు నా స్వరము వినును అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తనను తాను ఒక కాపరిగా ప్రకటించుకున్నారు. ఆయన ఒక మంచి కాపరి. ముందు వచనాలు చెబుతాడు, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. యేసుక్రీస్తు ప్రభు మంచి కాపరి. యేసుక్రీస్తు దేవుడు అని నువ్వు చెబుతున్నావు పాస్టర్ గారు. యేసుక్రీస్తు నీ కోసం ఏం చేశాడు అంటే నేను చెబుతాను. ఏం చెబుతానంటే ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు. ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు. ఆయన నా కాపరి, నా మంచి కాపరి, నా బాగోగులు చూస్తున్నాడు. ఆయన ప్రతి దినము గొర్రెలను ఎలాగైతే కాపరి కాస్తాడో, నేను ఆయన గొర్రెను, ఆయన నాకు కాపరి. ఆయన నా కోసం ప్రాణం పెట్టి నాకేమిచ్చాడంటే నిత్య జీవం ఇచ్చాడు. నేను నశించను. నేను ఇప్పుడు ఉన్న పాటను ఇప్పుడు ప్రసంగం మాట్లాడుతూ కుప్ప కూలిపోయినా సరే నేను వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతానంటే పరదేశికి వెళ్ళిపోతాను, దేవుని సన్నిధికి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆయన నాలో ఉంచిన నిత్య జీవము చాలా గొప్పది. నేను నశించను. అర్థమైందా? అలాగే మీకు కూడా అర్థమైందా మీకు? అందుకే యేసుప్రభు అక్కడ అంటున్నాడు, నిత్య జీవము నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడుతున్నా. మనల్ని ఎవడు అపహరింపలేడు. అపహరించడం అంటే దొంగలించటం. మనల్ని ఎవడు దొంగలించలేడు. మనం ఎక్కడున్నామో యేసు ప్రభు చేతుల్లోకి వచ్చేసాం.
యేసు ప్రభు చేతిలోకి వచ్చేసాం. యేసు ప్రభు చేతిలోకి వచ్చేసాం. నా చేతిలో నేను నిన్ను చెక్కుకుని ఉన్నాను అన్నాడు ఆయన. నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకుని ఉన్నాను అన్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా? మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం తెలుసా? ఎక్కడున్నాం? చర్చిలో ఉన్నాం అంటారేమో, చర్చిలోనే ఉన్నాం భౌతికంగా, కానీ ఆత్మ సంబంధంగా ఆయన చేతిలో ఉన్నాము. మనల్ని చెక్కుకున్నాడు, మనల్ని చెక్కుకున్నాడు, మనల్ని చెక్కుకున్నాడు. ఓ అభిషేక్ అబ్రహాం, అభిషేక్ అబ్రహాం అలా చెక్కుకుంటున్నప్పుడు జరిగినదే యేసు ప్రభు శిలువ మీద దెబ్బలు తిని చనిపోవటం. అర్థమైందా మీకు? అర్థమైందా? ఇప్పుడు అచ్యుతరావు అని దేవుడు చెక్కుకుంటున్నాడు తన చేతిలో. ఎప్పుడు ఒకప్పుడు, ఇప్పుడు చెక్కుకున్నాడు ఆయన చేతిలో. అచ్యుతరావు ఉన్నాడు, లేకపోతే నేనున్నాను. అలా చెక్కుకుంటున్నప్పుడు ఏం జరిగిందంటే యేసు క్రీస్తు ప్రభుల వారు శిలువ మీద చనిపోతున్న దృశ్యం. అర్థమైందా మీకు? అంటే మనం ఎక్కడున్నాం? రక్షణ పొందిన మనం ఎక్కడున్నాం? దేవుడి చేతిలో ఉన్నాము, యేసు క్రీస్తు చేతిలో ఉన్నాము. యేసుక్రీస్తు పిలిచాడు, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళు పట్టుకున్నాం, ఆయన రక్తంతో కడిగేశాడు. అరే ఇంకా కాళ్ళ దగ్గర ఉంటావేంట్రా, రా నా దగ్గరికి వచ్చి, నా ఒళ్ళోకి వచ్చి నన్ను హత్తుకో, దా నేను హత్తుకుంటాను, దా హత్తుకుంటాను. ప్రభా 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 అంతేనా, ఇంకేమి లేవా? చేతులు ఎట్టుకుంటాను నేను. ఈ మధ్య యాడ్లు వస్తున్నాయి కదా, చేతులు ఎట్టుకుంటాను నేను నిన్ను చేతులు ఎట్టుకున్నాను రా. ఇప్పుడు ఏదైనా మన చేతులు గట్టిగా పట్టుకున్నాం అనుకో, దాన్ని ఎవడైనా తీయగలడా? తీయలేడు కదా. మనం బలంగా పట్టుకుంటాం కదా. అలాగే ప్రభు మనల్ని బలంగా పట్టుకున్నాడు. మనల్ని ఎవడు దొంగలించలేడు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. అర్థమవుతుందా? మనకి నిత్య జీవం ఇచ్చాడు ఆయన, మన మంచి కాపరి ఆయన. సరే గమనించండి, ఆ వచ్చిన వ్యక్తి చాలా ఆసక్తిగా అడుగుతున్నాడు, నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలి, నిత్య జీవాన్ని పొందుకోవాలి, ఎలాగా అంటే యేసు ప్రభు కొన్ని విషయాలు చెప్పాడు. నువ్వు ఎరుగుదువు కదా అన్నాడు. ఎరుగుదువు కదా అంటే అతను అన్నాడు, నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అన్నాడు. ఒరే చిన్నప్పటి నుంచి చేస్తున్నావు కానీ నీకు ఒకటి కొద్దుగా ఉంది అబ్బాయి, నీకు ఒకటి కొద్దుగా ఉంది. ఏంటంటే నీకు కలిగింది అమ్మేసి బీదలకు ఇచ్చేసి నా వెనకాల వచ్చి ఈనాడు చాలా మంది ప్రజలు నాకు యేసుక్రీస్తు కావాలి, నాకు ప్రభు కావాలి, నాకు నిత్య జీవం కావాలి, నాకు పరలోక రాజ్యం కావాలి అని ఆశపడుతున్నారు. ప్రభు దగ్గరికి వస్తున్నారు, మంచిదే, సంతోషమే. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు ఏం చేస్తాడంటే కొన్ని విషయాలు చెప్తాడు. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో చెప్తాడు. ఆ ఏం చేయాలో చెప్పినప్పుడు చెయ్యాలి, ఏం చేయకూడదో చెప్పినప్పుడు అవి చేయకూడదు. ఆ వచ్చిన వ్యక్తి ఏంటి, నేను ధనం అమ్మేసి బేదలకు ఇచ్చేసి నీ వెనకాల రావాలా, నేను వెంబడించాలా, నాకు పని పాట లేదనుకున్నావా? ఈ శిష్యుల్లాగా నేను ఏమన్నా అనుకున్నావా? ఆ పాస్టర్లాగా నేను ఏమన్నా అనుకున్నావా? లేకపోతే ఈ క్రైస్తవులాగా నేను ఏమన్నా అనుకున్నావా? నిత్య జీవం ఇచ్చే పట్టుపోతా, నేను అధికారిని, నేను ధనవంతుణ్ణి అన్నట్టుగా ఆలోచించాడు. వ్యసన పడిపోయి అతను ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు. యేసు ప్రభుని వదిలేసి యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? చాలా మంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఒక కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు చెప్పినవి చేయటానికి వాళ్ళకి ఇష్టం లేదు. అంటే యేసు ప్రభు చెప్పినవి చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదంటే యేసు ప్రభువుని ప్రభువుగా వారు స్వీకరించట్లేదు. పేరుకి మాత్రం యేసు ప్రభువా అందుకే అన్నాడు కదా, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం రాడు రబ్బాయ్. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం రాడు, నా తండ్రి చిత్తము చేయువాడే. నా తండ్రి చిత్తం చెయ్యాలి, నా తండ్రి ఇష్టము చెయ్యాలి. అక్కడికి వచ్చిన వ్యక్తికి తండ్రి ఇష్టం చేయడం ఇష్టం లేదు, యేసు ప్రభు ఇష్టం చేయడం ఇష్టం లేదు. అతని ఇష్టం చేసుకోవడమే అతనికి ఇష్టం. అందుకే అతను ఏమనుకున్నాడంటే యేసు ప్రభు మాట కష్టంగా ఫీల్ అయ్యాడు. అందుకే యేసు ప్రభుని వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. అంటే అతను ఎందుకోసం వచ్చాడో దానిని మర్చిపోయాడు. ఈనాడు చాలా మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ముందు వచ్చినప్పుడు ఎలా వస్తారంటే చాలా దీనంగా వస్తారు, చాలా బాధగా వస్తారు. అంటే వాళ్ళకున్న పరిస్థితులను బట్టి యేసు ప్రభు నిజమైన దేవుడు, పాపములు క్షమిస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు అని తెలుసుకుంటారు, అర్థమవుతుంది వాళ్ళకి. వాళ్ళు వెంటనే పశ్చాత్తాపడతారు, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుంటారు. నా రక్షకుడే, నా ప్రభువే, నా కన్న తండ్రే, నా ప్రియుడే, నా నాథుడే, నాకు అన్ని యేసు ప్రభు అంటారు. కొంతకాలం పోయిన తర్వాత వాళ్ళకి యేసు ప్రభు కొద్దిగా వెగటగా కనబడతాడు. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్లుగా యేసు ప్రభు ఉండడు.
యేసుప్రభు నచ్చినట్టుగానే వాళ్ళు ఉండాలి, మనము ఉండాలి. అర్థమైందా? యేసుప్రభువే ప్రభువు. ప్రభు ఆజ్ఞాపిస్తాడు, దాసులముగా మనం గైకొనాలి. ప్రభు అంటే ఆయన రాజు. ప్రభు అంటే ఇంగ్లీష్లో ద లార్డ్. ఆయన లార్డ్ అయినా, ఇంకా చెప్పాలంటే ప్రభువులకే ప్రభువు అయిన, ఈ భూమి మీద ప్రభువులుగా పిలువబడుతున్న వారందరికీ ప్రభు ఆయన, ఈ భూమి మీద రాజులుగా పిలువబడుతున్న వారందరికీ రాజాది రాజాయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీకు అర్థమవుతుందా? రాజుల రాజా ఆయన, ప్రభువుల ప్రభు. ఆయన ఆజ్ఞాపిస్తాడు, మనం చేయాలి, అంతే. గమనించండి, ఆ సన్నివేశం జరిగిన తర్వాత, నేను ఇంకా ప్రసంగం మొదలు పెట్టలేదు, గుర్తుపెట్టుకోండి, మనసులో పెట్టుకోండి, నా వైపు శ్రద్ధగా చూడండి. యేసు అతని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము అని చెప్పాడు యేసుప్రభు. అంటే ఆస్తి కలిగిన వాడు పరలోక రాజ్యం రావడం చాలా కష్టము. ఎందుకంటే వారు తమకు కలిగిన ఆస్తిని బట్టి, తమకు కలిగిన ధనాన్ని బట్టి, తమకు కలిగిన ఐశ్వర్యాన్ని బట్టి మురిసిపోతూ ఉంటారు, పొంగిపోతూ ఉంటారు, తమను తాము హెచ్చించుకుంటూ ఉంటారు, తమను తాము ఘనపరుచుకుంటూ ఉంటారు. పైపెచ్చు దేవుణ్ణి పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే వారి దృష్టి అంతా దేని మీద ఉంది? ధనం మీద ఉంది, డబ్బు మీద ఉంది. వారి మనసంతా దేని మీద ఉంది? ఆ ఐశ్వర్యం మీద ఉంది, ఆ సిరి సంపదల మీద ఉంది. ఆ పొలాలు, అవి ఇవి 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 ఎలాగా 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 ఎలా? బాబు అది కాదురా, నువ్వు పోయాక ఎలాగా? నువ్వు పోయాక నిత్య జీవం ఉంది కదా, అక్కడికి వెళ్ళటానికి ఎలాగా? యేసుప్రభు దగ్గరికి రావాలి. అది తర్వాత ఎలాగా ఎలాగా ఎలాగా? నీకు అర్థమైందా? ఆ పొలం ఎలా చూసుకోవాలి, ఈ ఇల్లు ఎలా కట్టుకోవాలి, లేకపోతే ఆ బిల్డింగ్ అలా ఎలా కట్టుకోవాలి, వీడికి ఇదేం చేయాలి, లేకపోతే కొడుక్కి ఎంత ఆస్తి ఇవ్వాలి, కూతురికి అల్లుడికి ఎంత ఆస్తి ఇవ్వాలి. ఇంక ఇదే వాళ్ళ ధ్యాస అంతా దీని చుట్టూనే తిరుగుతుంది, వాళ్ళ మనసంతా డబ్బు చుట్టూనే తిరుగుతుంది. అందుకే యేసుప్రభు అన్నాడంటే, ఒకని కలిమి విస్తరించుట మేలు కాదు అన్నాడు. అర్థమైందా? ఒకని కలిమి విస్తరించిందనుకో వాడికి మేలు కాదు. అంటే కలిమి విస్తరించకూడదా పాస్టర్ గారు? విస్తరించాలి. మరి విస్తరిస్తే మేలు కాదు అంటే, విస్తరిస్తున్నప్పుడు నీ మనసు కలిమి మీదకి వెళ్ళకూడదు. కలిమిని ఇచ్చిన ఐశ్వర్యవంతుడు, మహిమైశ్వర్యవంతుడు యేసుక్రీస్తు మీద ఉండాలి మనస్సు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే, మీరు మీకు దేవుడిచ్చినా సంతోషమే, కానీ ఇచ్చిన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు, ఇచ్చిన దేవుని మీద మీరు మనసు పెట్టుకోండి. అర్థమైందా? ఇచ్చిన దేవుని మీద మీ దృష్టి పెట్టండి. మీకు కలిగిన వాటిని చూసుకుని దేవుణ్ణి పక్కన పెట్టేస్తే అది చాలా ప్రమాదం. అర్థమవుతుందా? అక్కడికి వచ్చిన వ్యక్తికి ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, అంత డబ్బు నేను ఇచ్చేసి నీ వెనకాల రావాలా? బెకారోళ్ళ నీ వెనకాల రావాలి, నేను వెంబడించుకుంటా రావాలా? ఓరు బాబు నువ్వు ఎందుకు వచ్చావు? నిత్య జీవం కోసమే కదా. మరి నిత్య జీవం కావాలంటే యేసుప్రభుని వెంబడించాలి కదా. చర్చికి రామ్మా, నేను బాప్తిసం పొందేశానండి, నేను బాప్తిసం. చర్చిలో గొడవలు కింద ఉంటాయండి, అందుకే నేను చర్చికి వెళ్ళనండి, ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటానండి. ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటావా? అలాగే ప్రార్థన చేసుకుంటా ఉండిపో, ప్రభు వచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాడు, నువ్వు అలాగే ఉండిపోది. కానీ అర్థమైందా? ఒక అతను చెప్పాడు, ఒక అతను నేను అడిగాను, అతను ఏ చెప్పాడు, చర్చిలోని ఏమో రాజకీయాలు పోనీ, చర్చిలో రాజకీయాలు అయితే ఇంకో చర్చికి వెళ్ళవయ్యా, చర్చి మానెత్తే అలాగా, చర్చి మానైతే అలాగా. ఇప్పుడు చర్చిలో సంఘంలో రక్షణ పొందేవు కరెక్టే, అక్కడ బోధ సరిగ్గా లేదు, అక్కడ సరైన బోధ లేదు, అప్పుడు బోధ సరిగ్గా ఉన్న చోటకి వెళ్ళు. అక్కడ గొడవలుగా ఉంది, ఓకే నీకు సెట్ అవ్వట్లేదు, దేవుడికి ప్రార్థన చేసి దేవుడు ఏ మందిరానికి నడిపిస్తున్నాడో అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళటం మానేసి ఇంటి దగ్గర కూర్చుని పరమ భక్తుల్లాగా కొంతమంది ఎలా ఫీల్ అయిపోతారు, పరమ భక్తుల్లాగా భక్తురాల్లాగానే. అలా ఫీల్ అవ్వద్దు. ఆ దేవాది దేవుని దృష్టిలో మనము మేలైనది చెయ్యాలి. దేవుడు చెప్పాడు, బాబు మీరు సంఘంగా కూడుకోండి. సంఘము అంటే శరీరము, అంటే యేసుక్రీస్తు శరీరము. సంఘంగా కూడుకోవాలి, మనమందరూ సమాజంగా కూడుకోవాలి, ప్రభువుని ఆరాధన చేయాలి, ప్రభువుని స్తుతించాలి, సంఘముగా ప్రార్థనలు చేయాలి, ప్రభువుని మహిమపరచాలి, ప్రభు కార్యాలు పొందుకోవాలి, సంఘముగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. గమనించండి బిడ్డలారా. అయితే ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుకి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి కలిగిన వారు పరలోక రాజ్యం చేరటం అసాధ్యము, కష్టము అని యేసు ప్రభు మాట్లాడితే, ఆ మాటకు
ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుడు సులభమని చెప్పారు. ఇది వినినవారు, జాగ్రత్తగా వినండి, ఇది వినినవారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా. ఏంటంటే నా వైపు చూడండి, అలాగైతే యేసుప్రభు ఏమన్నాడు? ధనవంతులు పరలోక రాజ్యంలో చేరటం దుర్లభము అని చెప్పి, ఒంటె సూది బెజ్జంలోనైనా దూరతాదేమో కానీ ధనవంతులు పరలోకం వెళ్ళటం కష్టంరా బాబు అని యేసుప్రభు మాట్లాడితే, ఆ మాట విన్నవారు, ఇది వినినవారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా. అంటే అక్కడ అడిగిన ప్రశ్న ఉంది కదా, జాగ్రత్తగా వినండి. అంటే ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ, లేకపోతే అక్కడ ప్రస్తుతానికి ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళందరూ ధనవంతులా? ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళటం అసాధ్యం అన్నాడు కదా. ఇప్పుడు మనం అలాగైతే, ఇది వినిన వారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా. అంటే అందరూ ధనవంతులుగా ఫీల్ అయిపోతున్నారా? ఆ మాట అర్థమైందా మీకు? ఎవడు రక్షణ పొందగలడు? అప్పుడు యేసుప్రభు అన్నాడు, అంటే ఇంక అందులో కూడా వెళ్ళట్లేదు, మన అంశంలోకి వెళ్తున్నాను. ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్దాం, బిగ్గరగా చేతిలో చెప్తాం హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఏం రాస్తుందంటే మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. అంటే కొంతమంది ఏం చేస్తారంటే, ధనవంతుల గురించి తీసుకుందాం, కొంతమంది ఏం చేస్తారంటే వారికి ఉన్న ధనాన్ని బట్టి యేసుక్రీస్తు దగ్గరికి రావడం మానేస్తారు. మేము చాలా హై అండి, మేము చాలా రిచ్ అండి, రిచ్ ధనవంతులము, అదేనా ఊర్లో మా పేరు టాప్ అంటారు వాళ్ళు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే జాగ్రత్తగా అవన్నీ తీసేస్తాడు, రోడ్డు మీదకి లాగేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శుభ్రంగా ఏం చేస్తాడంటే మొత్తం ఒక్కోటి మొత్తం ఊడ్చేసి వాళ్ళు డైరెక్ట్గా రోడ్డు మీద లాగేస్తాడు. అప్పుడు వాళ్ళు నెత్తి మీద సెంగేసుకుని కూర్చుంటారు కదా, అప్పుడు వాళ్ళ దగ్గరికి సువార్త పంపిస్తాడు. ఇది చాలా మందికి అర్థం కాదు, తెలియని విషయం ఇది. అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది సాక్ష్యాలు చెప్తారు, మాకు అది ఉండదండి, మాకు ఇది ఉండదండి, మాకు అది ఉండదండి, మాకు ఇది ఉండదండి, యేసుప్రభు గురించి చెప్పారండి, కానీ మేము అది పట్టించుకోలేదండి, కానీ దేవుడు ఏం చేశాడండి, ఇవన్నీ తీసేశాడండి. అది అన్నీ పోయిన తర్వాత అర్థమవుతాడు, అన్నీ ఇవ్వగలిగిన వాడు తీయగలిగిన వాడు యేసుక్రీస్తే అని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అర్థమవుతుందా? కొంతమంది వారికి ఉన్న పేరుని బట్టి అతిశయిస్తారు. ఓ మేము చాలా తురుమండి, మాది మామూలు పేరు కాదు, ఊరంతా మారు మోగుతుంది, మా ఇంటి పేరు వాళ్ళే మొత్తం ఊరంతా ఉన్నారు, మామూలుగా లేదు మాది, మా క్యాస్ట్ ఏంటి అనుకున్నావు, మాది అదేమిటి అనుకున్నావు, మాది ఇది ఏంటి అనుకున్నావు, మా గోత్రం ఏంటి అనుకున్నావు. ఇలాగా వాడికున్న దాన్ని బట్టి విర్రవీగిపోతూ ఉంటాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే శుభ్రంగా అవన్నీ కూడా తీసేస్తాడు. అర్థమైందా? అవన్నీ తీసేసి అప్పుడు యేసుప్రభు దగ్గరికి వెళ్తే మనం, యేసుప్రభు అలా ఎందుకు చేసావంటే దేవుడికి సాధ్యములని చెప్పాను అంటాడు యేసుప్రభు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనుషులకు అసాధ్యము కానీ దేవుడికి సమస్తము సాధ్యము. దేవునికి స్తోత్రం చెప్తా. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. దేవుడు ఎవరినైనా ఎలాగైనా ఎక్కడైనా రక్షించగలిగిన దేవుడాయన. కొంతమంది వారు మోసాలు చేసేవారిగా, వారికి వీరికి ఏమీ తెలియట్లేదులే, నేను చాలా తెలివైనోడిని అన్నట్లుగా అనుకుంటారు. వాళ్ళని ఏం చేస్తాడంటే బట్ట బయలు చేసేస్తాడు. అర్థమైందా మీకు? బట్ట బయలు చేస్తాడు. బట్ట బయలు చేసే వాళ్ళకి ఏమవుతుందంటే సిగ్గొస్తుంది. అప్పుడు దేవుడు అర్థమవుతాడు. అర్థమవుతుందా మీకు? అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు ఎరుకో పట్టణానికి వెళ్ళాడు యేసుప్రభు. అక్కడ ఎవరున్నారు? పొట్టి జక్కయ్య
ఎవరంతా చూడండి ఒకసారి, అదే పక్క అధ్యాయంలోనే ఉంది 19వ అధ్యాయంలోని చూడండి మొదటి నుంచి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండగా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరని గాని పొట్టువాడైనందున జనులు గుంపు కూడి ఉండడం వలన చూడలేకపోయాను. అంటే యేసు ప్రభుని చూడాలని ఆశ ఉంది కానీ పొట్టోడు యేసు ప్రభు ఎటుగా వస్తాడో చూసుకున్నాడు. అతను పొట్టిగా ఉండటం వల్ల యేసు ప్రభు దగ్గర చాలా జనాలు ఉండటం వల్ల యేసు ప్రభుని చూడటం కష్టమని చెప్పి ఒక చెట్టు ఎక్కేసి కూర్చున్నాడు. యేసు అటుగా వస్తాడని. ఎందుకంటే అతను ఎరుకో ప్రాంతం కదా, ఆ ఊరంతా అతనికి తెలుసు కదా, ఎటువంటి ఎన్ని సందులు ఉంటాయి, ఎక్కడికి వెళితే ఆ రోడ్డు ఎక్కడికి తీసుకెళ్తుంది అన్నీ అతనికి తెలుసు కదా. ఆ రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఆ యొక్క మేడి చెట్టు ఎక్కేసి కూర్చుని ఉన్నాడు. ఈ లోపు అటు దిశగా యేసుక్రీస్తు వస్తే పైనుంచి చూస్తున్నాడు యేసుక్రీస్తు. ఎలా ఉన్నాడు యేసుక్రీస్తు? జుట్టు ఎలా ఉంది, కళ్ళు ఎలా ఉంది, ముఖం ఎలా ఉంది? ఆహా, ఈయననే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యేసుక్రీస్తు అని పదే పదే పేర్లు వినపడుతున్నాయి. ఇతనేనా ఇతనేనా అని చూస్తూ ఉన్నాడు. ఈలోపు కరెక్ట్ గా చెట్టు కిందకు వచ్చిన యేసు ప్రభు పైకి కొల్లెల పైకి తల పైకెత్తి కన్నులతో చూస్తూ అన్నాడు, జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉన్నాను, దిగిరా అన్నాడు. దిగొచ్చేసాడు. దిగొచ్చేస్తే అక్కడ ఉన్నవాళ్ళు, ఈయన పాపి అయిన మనుషుడు కదా, ఎరుకో పట్టణంలోని జక్కయ్య, ఇతను పాపి కదా, అతనింటికి వెళ్తున్నాడంటే యేసు ప్రభు అని అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ ఇంటిలోకి వెళ్ళి అలా కూర్చున్నాడు అంతేనండి. అతను అంటాడు, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి తిరిగి డబ్బు ఇచ్చేస్తాను, అలాగే నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తాను అన్నాడు. అర్థమైందా? బట్టబయలు చేసేస్తాడు, బట్టబయలు చేస్తాడు. అప్పుడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులకు అసాధ్యము. కొన్నిసార్లు మనం ఎన్నిసార్లు చెప్పినా మనుషులు మారరు. మనం ఎన్నిసార్లు చెప్పినా వినేసి యేసు ప్రభు దేవుడా అలాగే చెప్తారా అర్థమైందా? కానీ ఏం చేస్తాడంటే దేవుడు ఆయన స్టైల్లో ఎంటర్ అవుతాడు. ఆయన టైం ఇస్తాడు. ఆ టైం అయిపోయిన తర్వాత ఇంకా ఆయన టైం రన్ అయిపోతుంది, ఆయన టైం మొదలైపోతుంది. ఆయన టైం స్విచ్ బటన్ నొక్కుతాడు, ఇంకా టైం మొదలైపోతుంది. ఆయన టైం మొదలైందంటే కింద భూమి మీద మనుషుల పరిస్థితులు మారిపోతాయి, మనుషుల జీవితాలు మారిపోతాయి. కాకినాడ దగ్గరలో ఒక వ్యక్తి చెప్పిన మాట ఏమిటంటే, అతడు వాళ్ళ చెల్లి ప్రభువుని నమ్ముకుందంట. వాళ్ళ చెల్లి ప్రభువుని నమ్ముకుంది. ఇతనేమో తాటికల్లు తాగుతాడు. తాటికల్లు తెలుసు కదా, తాటికల్లు. అయితే తాగే వ్యక్తి అయితే యేసు ప్రభువుని నమ్ముకుందని చెప్పి ఆ చెల్లిని చాలా సీరియస్ అయిపోయాడు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటావా? ఆ దేవుడు నీకెందుకు, వాళ్ళ దేవుడు నీకెందుకు అన్నట్లుగా సీరియస్ అయిపోయాడు. సీరియస్ అయిపోవడమే కదా, అతను నాతో చెప్పిన మాట, స్వయంగా ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పిన మాట, ఆమెని ఒకసారంట ఆ చున్నీ మొత్తం మీద బట్టలు అదే కాలర్ దగ్గర పట్టుకుని తీసుకుని వెళ్ళి మేకుకు దిగ్గొట్టాడంట ఏకంగా. మీకు అర్థమైందా? ఏదో చొక్కా తీసుకెళ్తూ తగిలిన తర్వాత చూసారా అలాగా ఆ వ్యక్తిని తీసుకెళ్ళి అలా మేకుకు పెట్టాడంట. అంత కర్కోటకంగా, అంత కర్కశంగా, అంత భయంకరమైన వ్యక్తి. ఆన్లో ఉండేవాడు కుర్రాడు అంటే కుర్రాడు కాదు, పెద్దోడు ఇప్పుడు బాగానే. అయితే ఆ వ్యక్తి అంత అలా ఉండేవాడంట. అయితే ఈమె ఏం చేసిందంటే చర్చిలోకి వెళ్ళి, మా అన్నయ్యను దర్శించు ప్రభువా, మా అన్నయ్యను మార్చు ప్రభువా అని ఏడుస్తా అలాగే 15 రోజులు ఉండిపోయిందంట. 15 రోజులు ఇంటికి కూడా వెళ్లకుండా అలాగే ఉండిపోయిందంట. 15 రోజులు అలా ఉపవాసంలో. అయితే దేవుడు అతన్ని దర్శించడం మొదలుపెట్టాడు. అతడే వెతుక్కుని ఆ చర్చి దగ్గరకు వచ్చి ఈమె ఈ ప్రార్థన విన్నాడంట. ఆ తర్వాత అతను కూడా మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, ఇప్పుడు సేవ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులకు అసాధ్యములైనవి దేవుడికి సాధ్యములు. దేవుడు సాధ్యపరుస్తాడు. కొంతమంది మనం అనుకుంటాం, భార్య మారట్లేదండి, భర్త మారట్లేదండి, పిల్లలు మాట వింటలేదండి. మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు. నువ్వు ట్రై చేసావు, అవ్వలేదు కదా, మరి దేవుడు ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూడాలి కదా. నువ్వు ట్రై చేసావు, అవ్వలేదు, మారుద్దాం అనుకున్నావు, ఈ మారట్లా, లేకపోతే అతను మారట్లా, భర్త మారట్లా, పిల్లల మాట వింటలేదు. ఓకే, ఒకసారి ప్రభువుకి ప్రభు దగ్గర టైం గడుపు, ప్రభు పాదాలు పట్టుకో, ప్రభు దగ్గర కన్నీరు కార్చు. ప్రభు ఏం చేస్తాడంటే సాధ్యపరుస్తాడు.
సాధ్యపరుస్తాడు. ఆయన సాధ్యమయ్యేలాగా చెయ్యగలిగిన దేవుడు ఆయన. కానీ మనం ఏం చేస్తామంటే వాక్యం వింటాం, మళ్ళీ మన సొంతంగా ట్రై చేస్తాం. వాక్యం వింటాం, మళ్ళీ మన సొంతంగా ట్రై చేస్తాం. ఓ పక్క వాక్యం వింటాం, మళ్ళీ మన ఇష్టం వచ్చినట్టు ప్రయత్నం చేస్తాం. సఫలీకృతం అవ్వదు, విఫలం అవుతుంది, అది జరగదు, బాధపడతాం. అది కాదు, వాక్యం విన్నాం కదా అంటే మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏమిటంటే, మనుషులకు అసాధ్యములే కానీ దేవునికి సాధ్యమా? ఉద్యోగం కావాలి నాకు, దేవునికి సాధ్యమా? వివాహం జరగాలి, చాలా వయసు అయిపోయింది, వయసు ఎక్కువైపోయింది, ఇప్పుడు నాకు పిల్లలు ఎవరు ఇస్తారు? దేవునికి సాధ్యమా? ఇంట్లో పరిస్థితి బాగా ఆర్థికంగా చితికిపోయాం, దేవునికి సాధ్యమా? అయితే దేవుని దగ్గరికి వెళతాను. యేసు ప్రభు అన్నాడు సమస్తము సాధ్యం అన్నాడు కదా. యేసు ప్రభు అన్నాడు మీ వల్ల అవని విషయాలన్నీ నేను చేస్తాను రా బాబు, నా వల్ల అవుతాయి అని యేసు ప్రభు చెప్పాడు కదా. యేసు ప్రభు దగ్గరికి వెళ్తాను, యేసు ప్రభు పాదాలు పట్టుకుంటాను, యేసు ప్రభు కొరకు నేను ఎదురు చూస్తాను, యేసు ప్రభు కార్యాలు నేను పొందుకుంటాను అని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళే వారముగా మనం ఉండాలి. యేసు ప్రభువుని సహాయం వేడుకునేవారిగా మనం ఉండాలి. మనం ఏంట్రా అంటే చర్చిలోనేమో యేసు ప్రభు కావాలంటాం, చర్చి బయటికి వెళ్ళాక మనం ఇష్టం వచ్చినట్టు ఉంటాం. చర్చిలో యేసు ప్రభు మాత్రమే యేసు ప్రభు కాదు, చర్చి బయట కూడా యేసు ప్రభువే. అంటే యేసు ప్రభు ఎప్పుడూ మనకి ప్రభువే. అర్థమైందా మీకు? యేసు ప్రభు మనకి ఎప్పుడూ ప్రభువే. అంటే మనం చేయాల్సిన పని ఏమిటి? ఓకే నా వల్ల ఇది జరగట్లేదు, కానీ దేవుడు చెయ్యగలడా? చెయ్యగలడు. నువ్వేం చేయాలంటే ఆయన నమ్మాలి. గుర్తుపెట్టుకోండి, మీకు 2-3 పాయింట్లు చెప్పి నేను ముగించేస్తాను, ఇంకా మనకున్న సమయం తక్కువ. నీవు ఆయనను నమ్మాలి. ఎంత నమ్మాలి అంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆయనను నమ్మాలి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీవు ఆయనను నమ్మి నీవు ఆయన సహాయము కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తివైతే గుర్తుపెట్టుకో, ఆయన నీ జీవితంలో సాధ్యము చేస్తాడు. ఆయన అర్థమవుతుందా? నీ జీవితంలో సాధ్యం చేస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? మన సొంత పెత్తనం ఎక్కువైపోతుంది. ఆ ధనవంతుడు ఏం చేశాడు? చిన్నప్పటి నుంచి చేస్తాను అన్నాడు. ఒరే చిన్నప్పటి నుంచి చేస్తాను కరెక్టేరా, అయితే నేను ఇంకొకటి చెప్తున్నాను చెయ్యరా బాబు అని యేసు ప్రభు చెబితే మనోడు చెయ్యాలి. ఎందుకంటే అతనికి ఏముంది? ఆసక్తి ఉంది. కానీ ఆ ఆసక్తి అతనికి ప్రయోజనకరమైనదిగా లేదు. ఇదంతా మళ్ళీ వేరొక సబ్జెక్టు, కానీ ఒక మాట చెప్తాను. చాలామందికి ఆసక్తి ఉంటుంది, నాకు దేవుడు కావాలి, దేవుడి యొద్ద నుంచి పొందుకోవాలి, దేవుడు నాకు ఏదైనా చెయ్యాలి, దేవుడు నాకు అది చెప్పాడు, దేవుడు నాకు ఇది చెప్పాడు. ఓకే కరెక్టే. మరి దానికోసం నువ్వేం చేస్తున్నావు? చెప్పాడని చెప్పి శుభ్రంగా ఉంటే కాదు. చెప్పాడు కరెక్టే, నువ్వు దానికోసం ఆయన దగ్గర నువ్వు టైం గడుపుతున్నావా? ఆయన పాదాలు పట్టుకుంటున్నావా? ఆయన సహాయాన్ని వేడుకుంటున్నావా? ఎందుకో తెలుసా? నీవు యేసుక్రీస్తు చేతిలో ఉన్నావు కదా. యేసుక్రీస్తు నీ పక్షంగా యుద్ధము చేయాలని చూస్తున్నాడు. నీ పక్షంగా ఆయన నీకు జయం ఇవ్వాలని చూస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు అంటే చేతి నుంచి దూకేస్తున్నావు. ఆదివారం వచ్చేసరికి మళ్ళీ ఎక్కేస్తున్నావు నుచ్చినేసుకుని. ఆ నుచ్చిని మళ్ళీ దిగిపోయి లేకపోతే పైనుంచి దూకేసి సోమవారం నుంచి శనివారం దాకా బొమ్మలాట కట్టేసి మళ్ళీ ఆదివారం పొద్దున వచ్చేసరికి మళ్ళీ నుచ్చినేసిన ఎక్కేస్తున్నావు. దేవుని స్తోత్రం కలుగునుగా. అర్థమైందా మీకు? అలా ఉండటం వల్ల ఆత్మలో ప్రజలు ఎదగట్లేదు, దేవునిలో ప్రజలు ఎదగట్లేదు. 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా వారు అలాగే ఉంటున్నారు, పసిపిల్లల్లాగానే ఉంటున్నారు. పసిపిల్లల్లా ఉండటం కాదు,
వృద్ధి చెందాలి ప్రభువులో. దినదినము 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 దినదినము. అసలు క్రైస్తవ జీవితం అంటే క్రీస్తుని లోకానికి చూపించగలిగే జీవితము. ఆ జీవితంలోనికి మనం వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ జీవితాన్ని మనం భూమి మీద అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను సబ్జెక్ట్లోకి వెళ్ళట్ల, టైం సరిపోదు. ఒక మాట చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవునికి సాధ్యమే నీవు నమ్మితే. నువ్వు నమ్మితే. నువ్వు నమ్మకపోతే ఆయన ఏమీ చేయడు. నీవు నమ్మకపోతే నువ్వు చచ్చిపోతున్నా ఆయన పక్కనే చూస్తూ ఉంటాడు తప్ప ఏమీ చెయ్యడు. అర్థమైందా? నీవు నమ్మావా? ఓకే ఓకే ఓకే, నమ్మావు కదా, అదైతే నేను వస్తున్నాను అంటాడు ఆయన. యోనా 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 వీలైతే ఇది ఎప్పుడైనా చూద్దాం ప్రసంగం, నేను ముగిస్తున్నాను, సమయం లేదు. కానీ యోనా సముద్రంలో పడిపోయాడు. మొన్నటి వారం అంతకుముందు వారం చెప్పాను నేను కొద్ది మాటలు యోనా గురించి. యోనా సముద్రంలో పడిపోయి తిమింగలము కడుపులోనికి వెళ్ళిపోయాడు. ఎందులోకి వెళ్ళిపోయాడు? తిమింగలము కడుపులోనికి వెళ్ళిపోయాడు. తిమింగలము కడుపులోకి వెళ్ళిపోయినా సరే అతనికి ఏమి నమ్మకమో తెలుసా? దేవుడు ఇప్పుడైనా నన్ను కాపాడగలడని నమ్మకము. సముద్రంలో పడిపోయాడు. సముద్రం అంటే ఆషామాషి అనుకున్నారండి? సముద్రంలో ఒక చిన్న పడవ వేసుకుని వెళ్ళండి, గుండె గుబ్బేలు ఉంటుంది. సముద్రం దాకా ఎక్కడ గోదావరిలోకి వెళ్ళేసరికి కొంతమంది టెన్షన్ వచ్చేస్తుంది. గోదావరిలోకి వెళ్ళేసరికి స్పీడ్గా బోట్ వెళ్తుంటే టెన్షన్ వచ్చేస్తుంది. మొన్న సువార్తకి వెళ్ళాం. మొన్న కదలండి, ఒక 2 సంవత్సరాలు అవుతుందేమో. సువార్తకి వెళ్ళాం, ఊరి పేరు గుర్తులేదు. అది సముద్రము గోదావరి కలిసే ప్రదేశం ఆ ఊరికి దగ్గరలో. అక్కడ ఉన్న మత్స్యకారులు ఏమన్నారంటే తీసుకెళ్తామన్నారు. జస్ట్ మామూలుగా వాళ్ళు వేటకు అలాగే వెళ్తారంట చూపించడానికి. అది సముద్రము గోదావరి కలిసే ప్లేస్ కాబట్టి అలలు చాలా విపరీతంగా ఉన్నాయి. చాలా పంటిలో కూర్చున్నాం. అది పెద్దది, అది మనం లాంచ్ అంటాం కదా, ఆ టైపుది లాంచ్. దాని మీద ఇంచుమించు ఒక 50-60 మంది దాకా కూర్చున్నాం ఇంచుమించు, లేదా ఒక 40-50 మంది. అయితే అందులో వాళ్ళు మత్స్యకారులు వాళ్ళకి అలవాటే. కానీ ఆ పడవలో వెళ్తుంటే అది ఇలా వెళ్తుంటే నిజంగానే లోన అంటే టెన్షన్ అని కాదు, కానీ ఏదో తెలియని ఒక లాంటిది ఉంటుంది లోన శరీరంలో. ఎప్పుడైనా JNTVలో ఎక్కితే తెలుస్తుంది. అలాగా సముద్రం చాలా భయంకరమైంది. అర్థమైందా మీకు? అందుకే సముద్రాన్ని దేవుడు లోకంతో పోల్చాడు. లోకం చాలా భయంకరమైంది. గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క సముద్రంలో పడిపోయాడు. సముద్రంలో పడేయమని అతనే చెప్పాడు. ఎందుకంటే అతని వల్ల ఉపద్రవం వచ్చింది కాబట్టి, అతని వల్ల తుఫాను వచ్చింది కాబట్టి, ఆ తుఫానులో ఆ ఓడలో ఉన్న ప్రజలు చచ్చిపోతారు, ఆ ఓడ నాశనం అయిపోతుంది, నా వల్ల వీళ్ళకి నష్టం కలగకూడదు అని ఒక మంచి ఆలోచనతో ఏం చేశాడంటే, నన్ను సముద్రంలో పడేసేయండి. నా దేవుడు ఎవరో తెలుసా? ఆకాశమును సముద్రమును భూమిని కలగజేసిన దేవుడు నా దేవుడు. అర్థమైందా? ఎంత అద్భుతంగా చెప్తాడు, చాలా అద్భుతంగా చెప్తాడు అతను. ఆకాశమును సముద్రమును భూమిని ఇందులో ఉన్న వాటన్నిటిని కలగజేసిన దేవుడు, ఆ సృష్టికర్త అయిన యెహోవా నా దేవుడు. అయితే నా వల్ల మీకు బాధ కలిగింది కదా, అయితే నన్ను పడేసేయండి, ఆయన చూసుకుంటాడు. అర్థమైందా మీకు? విశ్వాసం. పడేసేసారు. ముందు పడేయకుండా చూశారు. ఎలాగోలాగా ఓడ ముందుకు వెళ్ళిపోవాలని ట్రై చేశారు. కానీ గాలి ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది, తుఫాన్ ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది, ఇంకా మా వల్ల కాదని చెప్పి, యెహోవా మేము నిరపరాధంలో ఉండుముగాక మమ్మల్ని క్షమించయ్యా అని చెప్పేసి ఒక చిన్న ప్రార్థన చేసేసి యోనాను ఎత్తి సముద్రంలో పడేసేసారు. సముద్రంలో పడ్డాడో లేదో తుఫాన్ అంతా ఆగిపోయింది. వాళ్ళకి అర్థమైపోయింది యెహోవాయే దేవుడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే ఆ సముద్రంలో పడిపోయిన యోనా అలా కిందకి వెళ్తున్నప్పుడు దేవుడు నియమించిన మత్స్యము, పెద్ద గొప్ప మత్స్యము అనగా ఆ తిమింగలము వచ్చి యోనాను పట్టుకుంది. అనగా యోనాని లోనికి మృంగింది. యోనా తిమింగలము కడుపులోనికి వెళ్ళాడు. అప్పుడు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. నేను పాతాళంలోకి దిగిపోయాను, అయ్య బాబోయ్ నా తలల మీద నాచు ఉన్నది అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నా ప్రార్థన విన్నాడు అని విశ్వసించాడు. దేవుడు
దేవుడు కార్యము చేస్తున్నాడని విశ్వసించాడో ఆ తిమింగలము ఆ 3 రోజులు ఫాస్టింగ్ లోకి వెళ్ళిపోయేలాగా దేవుడే చేశాడు. ఆ తిమింగలము కడుపులో ఉన్న యోన ప్రార్థన దేవుడు విని ఆ తిమింగలము ఆ యోనాను తీసుకుని వచ్చి ఒడ్డున కక్కేసింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే ఏం చేశాడు? దేవునికి సాధ్యమని నమ్మాడు. ఏది సాధ్యం ఆయనకి? ఏదైనా సాధ్యమే. ఏది సాధ్యం? ఏదైనా సాధ్యమే ఆయనకు. అందుకే నమ్మాలి ఆయన్ని, నమ్మాలి. ఎంత అలా నమ్మాలి? యోనా ఎంత అలా నమ్మాడు? ప్రాణం పోయేంతలా నమ్మాడు. పరిస్థితి అంతా విషమించేసింది, నమ్మాడు. పరిస్థితి ఏం బాలా, నమ్మాడు. తిమింగలం కడుపులో ఉన్నాడు, నమ్మాడు. నా దేవుడు ప్రార్థన ఆలకించువాడు. మనం ఎక్కడి నుంచి చేసిన ప్రార్థన ఆయన వింటాడు. మన నమ్మకం ఏంటి? మన నమ్మకం ఏంటి? దేవుడే. చెప్పండి, మన నమ్మకం ఏంటి? దేవుడే. మన నమ్మకం పాస్టర్ కాదు, మన నమ్మకం చర్చ్ కాదు, మన నమ్మకం ఇటుకలు గోడలు లేకపోతే టైల్స్ కాదు, మన నమ్మకం డబ్బులు కాదు. మన నమ్మకము సర్వశక్తి సంపన్నుడు, ఏదైనా చేయగలిగిన వాడు, సమస్తమును సాధ్యం చేస్తాడు. మరి ఆయనను మనం ఎంత నమ్ముతున్నాం? ప్రాణం మీదకి వచ్చేసినా నమ్ముతున్నామా? దావీదు ఎంత నమ్మాడు? ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. దావీదు ఎంత నమ్మాడు? కీర్తనల పుస్తకంలో 2వ కీర్తనలో అనుకుంటే మాట ఉంటుంది, చాలా అద్భుతమైన మాట. దావీదు ఎంత నమ్మాడంటే 5వ వచనం, యెహోవా నాకు ఆధారము. 3వ కీర్తన 5వ వచనం, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకుని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను. ఎంతమంది అంట? ఎంతమంది చెప్పండి? 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను, నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దబడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పొల్లు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఆమేన్. ఇక అర్థమైందా? 10,000 మందా? ఒక్కడొస్తే మెట్లు వచ్చేది జనానికి. 10,000 మంది దండెత్తి మోహరించినా వచ్చారా అంటాడు ఆయన దావీదు గారు. ఇప్పుడు వచ్చారా? టీ తాగుతారా? అలా కూర్చొని మహిళ దాదురు గారు టీ తాగుతారు గారు. అర్థమైందా? ఏంటి దావీదు, ఏంటి ధైర్యం ఏంటి? యెహోవాయే నా ధైర్యం. కత్తులు ఉన్నాయా? యెహోవాయే నా ధైర్యం. డాళ్ళు ఉన్నాయా? కొట్టి చంపేస్తాం. ఒక్కడే 10,000 మంది తీయండ్రా. యెహోవాయే నా ధైర్యం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.